నిన్న మొన్నటి వరకు అఖిల్ శ్రీయాల పెళ్లి ఆగిపోతుంది అని మనలో ఎవరికీ తెలియదు. కానీ చాలా రోజుల క్రితమే అఖిల్ నాగచైతన్యాల పెళ్లిళ్ళు జరగవని ఒక జ్యోతిష్యుడు చెప్తూనే ఉన్నాడు. అప్పుడంత పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ ఇప్పుడు నమ్మక తప్పడం లేదు. ఇంతకీ ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడో అతడి మాటల్లోనే విందాం. ఓం నమో వెంకటేశాయ. అక్కినేని నాగార్జున అమల దంపతుల చిన్న కొడుకు అక్కినేని గురించి చాలామంది నన్ను జాతకం అడుగుతా ఉన్నారు, చాలామంది చెప్పమని అడుగుతా ఉన్నారు. నేను ఇంతకుముందు ప్రిడిక్ట్ చేసినట్టుగా నాగార్జున గారి ఇద్దరు అబ్బాయిలు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరి జాతకంలో కూడా దోషం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో వారి జాతకరీత్యా వారికి సంబంధించినటువంటి వైవాహిక జీవితము కొద్దిగా బ్యాడ్ పొజిషన్లో వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అందుకని ఒకసారి అఖిల్ జాతకాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నేను టోటల్గా ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాను జాతకంలో. అఖిల్ జాతకంలో అఖిల్ శ్రేయా భూపాల్ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. అక్కినేని 8వ తేదీ ఏప్రిల్ 1994 అమెరికాలో జన్మించడం జరిగింది. ఈయన లగ్నం వచ్చి వృషభ లగ్నం. లగ్నంలో కేతు ఉన్నాడు జాతకంలో, చూసుకుని ఒకసారి 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమ రాహు అంటే ప్రథమ కలత్రం గోచరిస్తూ ఉంది. సప్తమ రాహు అంటే సప్తమ స్థానం అనేటువంటిది వైవాహిక జీవితానికి సంబంధించినటువంటిది. అంటే ఈయన జాతకంలో మనకు గురువు మినహా సంపూర్ణ కాలసర్ప దోషం కనిపిస్తూ ఉంది. గురువు మినహా, గురువు బయట ఉన్నాడు. కేతువు రాహు మధ్యలో కనుక తీసుకున్నట్టయితే మిగిలిన అన్ని గ్రహాలు వచ్చినాయి, గురువు బయట ఉన్నాడు. అందుకనే గురువు బయట ఉండడం అంటే గురువు పిఆర్ని సూచిస్తాడు, సామాజికంగా పేరును క్రియేట్ చేస్తాడు. సో నాగార్జున కుమారుడు అమల కుమారుడు అయినటువంటి అఖిలు విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. గురువు బయట ఉన్నాడు కాబట్టి అక్కినేని వంశంలో పుట్టడం జరిగింది. ఆయనకు ఉండేటువంటి పేరు మీ అందరికీ తెలుసు. ఇక ఆయన వ్యక్తిగతమైన జీవితాన్ని కనుక విశ్లేషిద్దాం. లగ్నంలో కేతు అంటే 100% జాతక రీత్యా సంపూర్ణ కాలసర్ప దోషాన్ని సూచిస్తూ ఉంది. ప్రథమ కలత్రం రాహు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మొదటి వివాహం అనేటువంటిది ఎంగేజ్మెంట్ వరకు వచ్చి క్యాన్సిల్ అవ్వడం, లేదా వివాహం అయిన తర్వాత క్యాన్సిల్ అవ్వడం అనేటువంటిది, అంటే వివాహం అయిన తర్వాత విడాకులు తీసుకోవడం లాంటివి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే చంద్రుడు శని కాంబినేషన్ అల్టిమేట్ కాంబినేషన్. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది చంద్రుడు మనకారకుడు. అంటే మానసికంగా ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు స్టడీగా ఉండవు, కంటిన్యూగా ఉండవు. ఆయన మారుతూ ఉంటుంది. ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే ఒకసారి నిర్ణయం తీసుకొని ఇంకోసారి మళ్ళీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉదాహరణ, నేను క్రికెట్లో ఉంటాను అనేటువంటి ఆలోచన ఉంటుంది, సడన్గా మళ్ళీ ఇండస్ట్రీ వైపు వచ్చే ఆలోచన ఉంటుంది. అట్లనే చంద్రుడు అంటే తల్లి స్థానం, శని కాంబినేషన్. అంటే ఈయన జీవితాన్ని తల్లి కమాండ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. విపరీతంగా తల్లి కమాండ్ చేస్తుంది. అంటే తండ్రి కంటే కూడా, నాగార్జున గారి కంటే కూడా అమల గారు అఖిల్ యొక్క జీవితాన్ని పూర్తిగా కమాండ్ చేసేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళ జాతకరీత్యా నాకున్నటువంటి అవగాహన ప్రకారం ఖచ్చితంగా అక్కినేనికి సంబంధించి వివాహము క్యాన్సిల్ అవ్వడము, ఎంగేజ్మెంట్ అయినటువంటి వివాహం క్యాన్సిల్ అవ్వడము, లేదా వివాహం తదుపరి విపరీతంగా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ కారణాల వల్ల. ఎందుకంటే లగ్నంలో కేతువు, ప్రథమ కలత్రమైనటువంటి రాహు, ఉత్తమ స్థానంలో ఉండేటువంటి రాహు వల్ల ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వివాహం క్యాన్సిల్ అవ్వడము, లేదా సడన్గా వివాహం అయిన తర్వాత కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే ఒకవేళ నేను చెప్పేటప్పటికే న్యూస్ వస్తే రావచ్చు. కారణం ఏంటి అంటే చాలామంది నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. అంటే ఎందుకు ఒకవేళ విడిపోతారు అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇస్తున్నా. అంతేగాని ఆల్రెడీ మాకు తెలుసు పేపర్లో వచ్చింది, నేను వాటి గురించి మాట్లాడను. ఎందుకు జరుగుతా ఉంది? లగ్నంలో కేతువు, సప్తమ రాహు, ప్రథమ కలత్రం, అలాగే చంద్రుడు శని కాంబినేషన్. వీటి వల్ల ఇలా మంచి యోగాలు ఉన్నాయి. మంచి యోగాల గురించి అవసరం లేదు. ఉదాహరణ, సూర్యుడు, బుధుడు, కుజుడు. సూర్యుడు అంటే అందాన్ని ఇచ్చేవాడు, బుధుడు అంటే మైండ్ని ఇచ్చేవాడు, ఆలోచన ధరలు ఇచ్చేవాడు. అలాగే కుజుడు అంటే మాంగళ్య స్థానం, అంటే భార్య స్థానం. సో ఇక్కడ చూసుకున్న రిస్క్ కనిపిస్తూ ఉంది. ఈయనకు ఉండేటువంటి అందము, ఈయనకు ఉండే ఆలోచన మాంగళ్యం ద్వారా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అంటే వైఫ్ ద్వారా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే తల్లి స్థానంలో శని, అంటే తల్లి కాంబినేషన్ శని ఉండడం వల్ల తల్లి తీసుకునే నిర్ణయాలు ఈయన జీవితాన్ని కొద్దివైపు బ్యాడ్ వైపు తీసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే లగ్నంలో కేతు సంపూర్ణ కాలసర్ప దోషాన్ని సూచిస్తూ ఉంది. సప్తమ రాహు విడాకుల వైపు వెళ్తుంది, లేదా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ జాతక రీత్యా మాత్రం ఖచ్చితంగా వివాహానికి సంబంధించి సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం 100% కనిపిస్తూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా గాసిపడ్డ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.